నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందులో భాగంగానే ఉప్పల్ గట్కేసర్ ప్రాంతంలో ఉన్నటువంటి కళాశాల సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో జరుగుతున్నటువంటి తప్పిదాలను చూసినట్టయితే ఆ కళాశాలకు JNTH అనుమతులు ఇవ్వకూడదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఉండాల్సినటువంటి ఫ్యాకల్టీ ఉండకపోవడం, ఇన్స్పెక్షన్ అయిన తర్వాత అధ్యాపకులను తొలగించడం, పనిచేసిన రోజులకు జీతాలు చెల్లించకపోవడం, పేపర్ సెట్టింగు పేపర్ వాల్యుయేషన్కి వచ్చినటువంటి వారి అమౌంట్ కూడా సెట్ చేయకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యల మడుగుల్లో కొట్టుకుంటున్నటువంటి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మరి అలాంటి కళాశాలకు JNTH అధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తారు? ప్రధానంగా చూసినట్టయితే అధ్యాపకులకు పనిచేసిన రోజులు పనిచేయించుకొని సంవత్సరాల కొద్దీ పనిచేసినటువంటి అధ్యాపకులను రాత్రికి రాత్రి మెసేజ్లు పెట్టి మీరు రేపటి నుంచి రాకూడదు, మీరు వచ్చేసి సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోండి అన్నారు. సరే, వాళ్ళ మాట వరుసకి తీసుకొని కొంతమంది ఫ్యాకల్టీ మేము వెళ్ళిపోతాం, మీరు చెప్పారు కాబట్టి వద్దన్నప్పుడు మాకెందుకని వెళ్ళిపోయినప్పుడు వారికి పనిచేసినటువంటి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి గ్రాట్యుటీ రావాలి, గ్రాట్యుటీ చెల్లించమంటే నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అంతేకాకుండా రాత్రికి రాత్రి మెసేజ్లు పెట్టి రేపటి నుంచి జాబ్ లేదు అని చెప్పేసి అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏం కావాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వారి భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు ఇంటి రెంట్లు ఏం కట్టుకోవాలి, EMIలు ఏం కట్టుకోవాలి, ఇవన్నీ తెలియదా? ఎవరో చెప్పారని చెప్పేసి, ఏదో చేశారని చెప్పేసి వారి పైన నింద మోపి లేనిపోని ఫీడ్బ్యాక్ల పేరుతో 10 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వారికి ఈరోజు ఫీడ్బ్యాక్లు గుర్తొచ్చాయా? అది FFC ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత తొలగించడం ఎంతవరకు సబబు? దానికంటే ముందు చాలామందిని తొలగించాం. FFC తర్వాత కూడా నిన్న 3 ఎంప్లాయీస్ని తొలగించడం జరిగింది. వారు ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. అంతదాకా తీసుకొచ్చారంటే శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వారు చాలా నిర్లక్ష్యంగా వహిస్తూ విద్యా వ్యవస్థను బస్టు పట్టిస్తూ వారి వైఖరి చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేశంలో ఎక్కడ లేనటువంటి అవినీతి ఈ కళాశాలలో నడుస్తుంది అని చెప్పేసి పనిచేసినటువంటి అధ్యాపకులు చెప్తుంటే మనకే కళ్ళు బయలు గమ్ముతున్నాయి. తంబు ఫ్యాకల్టీ వస్తున్నారు సార్, మార్నింగ్ సాయంత్రం వేసిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే సిలికాన్ తంబులు కొంతమంది ఉన్నాయి. చాలా మటుకు మార్నింగ్ ఈవినింగ్ వచ్చి తంబులు వేసిపోయే వాళ్ళే ఉన్నారు. చదువు చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వర్క్ లోడ్ లేదు. వర్క్ లోడ్ మొత్తం ఉన్నవారిపైన భారీగా బడ్డన్ పడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడ పేపర్ సెట్టింగ్ ఎవరైతే ఇన్విటేషన్ చేస్తారో వారికి డబ్బులు కట్టకపోవడం, పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి డబ్బులు కట్టకపోవడం, ఎక్స్టర్నల్కి వచ్చినటువంటి వారికి డబ్బులు చెల్లించకపోవడం, జీతాలు ఎలాగో 7th పే స్కేల్స్ లేవు, తాత్కాలిక జీతాలే. మరి పనిచేసినటువంటి వారికి డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ వారి జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సబబు? ఏది ఏమైనా సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యాజమాన్యం స్పందించి పేపర్ వాల్యుయేషన్ పేపర్ సెట్టింగ్ చేసినటువంటి వారికి వెంటనే వారి రుసుములను చెల్లించాలి. అంతేకాకుండా వెళ్ళిపోయినటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీతభత్యాలను ఒక్కరోజుతో కూడుకున్నటువంటి జీతం కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవేళ చెల్లించినట్టయితే కళాశాల ముందు ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కళాశాల ముట్టడి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా JNTH
టెక్నికల్ కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేసి ఉద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చివరికి ఒకటే తెలియజేసే యాజమాన్యానికి, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూసుకోవడం బాధ్యత. మాకెందుకులే అనుకుంటే ఆ సమస్య జటిలమై కాలేజీకి ప్రమాదానికి దారి తీస్తుందనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. కాబట్టి యాజమాన్యం స్పందించి సానుకూలంగా అధ్యాపకుల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాను.